గత 4 ఏళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా మర్చిపోకముందే మళ్ళీ డ్రాగన్ కంట్రీలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో మరో కొత్త రకం వైరస్ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువుల్లోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్ల్యాండ్ అనే వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్తున్నారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ను వైట్ల్యాండ్ వైరస్గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్జియాంగ్ అనే వృద్ధిలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. మంగోలియాలోని వరి పొలంలో అతను పరాన్నజీవుల కాటుతో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు జిన్జియాంగ్ వెట్ల్యాండ్ వైరస్ సోకినట్లు గుర్తించారు. 5 రోజుల పాటు అతను జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో మరిన్ని జీవులను పరీక్షించారు. 2% పరాన్నజీవులు WLV జన్యు పదార్థాలని కలిగి ఉన్నాయని కనుగొన్నారు.